యుగ సంబంధమైన దేవత సమస్త మనుషులను తప్పుదోవలో నడిపిస్తూ వక్ర మార్గంలో విజయాల వైపు నడిపించడానికి ఆలోచింపజేసే ఒక మహత్తరమైన అదృశ్య వినాశక శక్తి. అడ్డదారిలో వక్ర మార్గమున విజయ మార్గాలు వెతుక్కునేటట్టు ప్రతి మనిషిని మనసులను చెడగొట్టే అదృశ్య వినాశకుడు యుగ సంబంధమైన దేవత. అనుక్షణము పిరికితనాన్ని నూరిపోసేవాడు, భయభ్రాంతులు కలిగించేవాడు, భయం గుప్పిట్లో ఎప్పుడు మనుషులను ఉంచటానికి ప్రయత్నించేవాడు యుగ సంబంధమైన దేవత. అందులో భాగంగా కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని ధ్యానిద్దాం. భక్తుడైన దావీదు తన అనుభవంలోని మాట, తన మనసులోని మాట తెలియచేస్తూ ఉన్నాడు. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించెనను, నేను భయపడను. ఈ స్థితి కావాలి. చూడండి, దేవుని మీద ఎలా ఆనుకొని ప్రశాంతంగా తన మనసును స్థిరపరచుకున్నాడో ఇలాంటి మనస్తత్వం ప్రతి క్రైస్తవునికి కావాలి, ప్రతి మనుషునికి కావాలి. చూడండి, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించను. చూడండి, ఒక్కసారి ఊహించండి, 10,000 మంది చుట్టూ మోహరించి హతమార్చటానికి వచ్చినప్పుడు కూడా ఆ పరిస్థితిలో కూడా నేను భయపడను అంటున్నాడంటే ఎంతటి మనసు నెమ్మదిగా ఉందో ఆలోచించేయండి. ఎందుకో తెలుసా? నా వెనక దేవుడు ఉన్నాడు. ఈ 10,000 మందిని జయింపజేసే శక్తిని నాకు ఇస్తాడు. ఈ 10,000 మంది నన్ను ఏమీ చెయ్యలేరు. నా పక్షాన్ని యుద్ధం చేయవాడు ఆయనే. ఎంతటి మనశ్శాంతి కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించేయండి. ఆందోళన అవసరం లేదు. ప్రతి సమస్యను బట్టి ఆందోళన చెందుతూ ఉంటారు. వచ్చిన ప్రతి కష్టాన్ని బట్టి ఆందోళన చెందుతూ ఉంటారు. నెమ్మది లేని స్థితిలో పరుగులు తీస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి ఆలోచించేయండి. ఎంతటి జటిలమైన కఠినమైన ఉపద్రవం లాంటివి జీవితంలో తొంగి చూసినా నువ్వు ఎక్కడ జడియకుండా, భయపడకుండా స్థిరత్వాన్ని కలిగి ఉండే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. లేదా యుగ సంబంధమైన దేవత నీలో పిరికితనాన్ని నూరిపోస్తాడు, భయభ్రాంతులు కలిగిస్తాడు, ఒకదానికొకటి నీలో ఆందోళన పుట్టిస్తాడు, అశాంతిలోకి నడిపిస్తాడు. నీకు నువ్వు అశాంతి మార్గంలోకి వెళ్ళుచు దేవాది దేవునికి దూరం అయ్యేటట్టు చేస్తాడు. కానీ భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడో ఒకసారి మనం చూస్తే, ఆ కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి కూడా మనం ధ్యానించినట్లయితే, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించెను, నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. చూడండి, ఎంత నెమ్మదిగా దేవుని పక్షాన ఆనుకొని ఉన్నాడు. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఆయన మీద ఆనుకోవాలి. ఎంతటి నెమ్మది మనస్తత్వాన్ని గురించి ఇక్కడ తెలియచేస్తున్నాడు. చూడండి, 10,000 మంది దండెత్తినను, మోహరించినను, నేను భయపడను. యుగ సంబంధమైన దేవత ప్రతి మనిషిని హృదయంలో పిరికితనాన్ని, అశాంతిని, భయభ్రాంతుల్ని కలిగిస్తూ ఉంటాడు. దేవుని మీద ఆనుకున్నవాడు, దేవుని కొరకు బ్రతకాలని ఆశ కలిగిన వాడు, జీవము గల దేవుని స్వరూపంగా మార్చబడాలనుకునేవాడు, క్రీస్తు సంఘములో క్రీస్తు అవయవంగా మార్చబడాలనుకునే ఏ వ్యక్తి కూడా భయపడాడు.
బ్రతుకట క్రీస్తే చావు అయితే అది లాభము. ఉన్నతమైన మహాలోకానికి దేవాది దేవుడు ఉన్న ఆ లోకంలో ఆయనతో పాటు స్థిర నివాసం చేయాలని ఆశ కలిగి ఉంటాడు. అదే భక్తుడి యొక్క తృష్ణ. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్.